హల్లెలూయా 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 హల్లెలూయా. 84వ కీర్తన చివరి 11వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఎవరికంట చెప్పండి? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడట. నీవు నేను భక్తి కలిగిన తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే ముందుగా ఎట్లా ఉండాలంట చెప్పాలి. ఎట్లా ఉండాలా చెప్పాలి. ఎవరు చెప్పట్లేదేంటి? లేరా? చెప్పాలా? యథార్థంగా ఉండాలా. యథార్థంగా ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధికి క్రమంగా వస్తావు. యథార్థంగా ఉన్నట్లయితే నీ గృహములో యథార్థంగా ఉంటావు. నీ మాటలు యథార్థంగా ఉంటాయి. నీ ఆలోచనలన్నీ యథార్థంగా ఉంటాయి. నీ మనస్సు యథార్థంగా ఉంటుంది. భర్త ఎడల భార్య యథార్థంగా ఉండాలా. భార్య ఎడల భర్త యథార్థంగా ఉండాలా. ఈ భార్య భర్తలు ఇరువురు ఎడల పిల్లలు యథార్థంగా ఉండాలా. యథార్థంగా ఉన్నటువంటి వారి భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు. యథార్థంగా ఉన్నవారు దేవుని మాట వింటారు. యథార్థవంతంగా ఉన్నవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. యథార్థంగా ఉన్నవారు దేవునికి విధేయతలు అయి ఉంటారు. యథార్థంగా ఉన్నవారు దేవుని ప్రార్థిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు, దేవుణ్ణి మహింపరుస్తారు, దేవుణ్ణి హెచ్చిస్తాడు. దేవుడు అలాంటి వారిని ఏం చేస్తాడంట? ఏ మేలు కూడా, అంటే మేలులు రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఎన్నో మేలులు మన కోసం దాచి ఉంచినటువంటి దేవుడు. దాచాడా లేదా? ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పదా లేకుంటే తక్కువదా చెప్పాలి. గొప్పదా తక్కువదా? గొప్పది. గొప్ప మేలులు దాచాడు. 31వ కీర్తనలో 19వ వచనంలో ఆ మాట ఉంటుంది ప్రియులారా. 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి ఎడల వాని నిమిత్తము. ఏ కుటుంబం అయితే భయభక్తులు ఉంటున్నాయో, ఏ కుటుంబం అయితే యథార్థంగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని మాట వింటారో, ఏ కుటుంబం అయితే దేవుని చిత్తానుసారంగా నడుచుకుని ఉంటారో వారికి మేలు చేస్తాడు. వారి నిమిత్తము దాచి ఉంచిన ఆ మేలు ఎంతో గొప్ప మేలు. ఆ దీవెన నీవు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ దీవెన ఇక్కడున్న వారు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటావా? దేవుని మాట వింటావా? దేవుని మాట విని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటావా? నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 128వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకోవాలి. ఆయన మాట వినాలా, ఆయన త్రోవలలో నడుచుకోవాలి. ఆయన అంటున్నాడు, నేనే సత్యమును జీవమును మార్గమును అంటున్నాడు. నా మార్గములో నువ్వు నడవాలి భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు అయితే. నా మార్గములో నడవాలి భయభక్తులు కలిగిన కుటుంబం అయితే. నేను చెప్పింది చేయాలి భయభక్తులు కలిగిన వాడవైతే. అందు గురించి అంటున్నాడు. ఇదిగో చదువు అక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు 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 ధన్యులు. ఎందుకంటే వారి కొరకు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలు పొందుకుంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు. నీకు మేలు కలుగుతుంది, నీకు ఉపకారం కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నీకు దీవెనలు కలుగుతాయి, నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. అవన్నీ నీ కోసం దాచి ఉంచాడు దేవుడు. సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. 134వ దావీదు కీర్తనలో 3వ వచనంలో ఉంటుంది ఆ మాట.
భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడట ఆయన? నీ యందు దేవుని యందు భయభక్తులు ఉన్నట్లయితే ఎవరిని ఆశీర్వదిస్తాడట ఆయన? 84వ కీర్తనలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఎవరిని దీవిస్తాడంట? ఎవరికి మేలు దాచిపెట్టాడంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. నీవున్నావా ఆ విధంగా? నీ కుటుంబం ఉంటుందా? నీ కుటుంబము నువ్వు యథార్థంగా ఉంటున్నావా? నీ కుటుంబము భయభక్తులు కలిగి ఉంటుందా? నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. నీకు మేలు కలుగుతుంది, నీకు ఉపకారం కలుగుతుంది, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు దేవుని మాట వినాలా, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి తండ్రిగా ఉంటావు. తండ్రి చేసే మాట తండ్రి వినేటటువంటిది, తల్లి వినేటటువంటిది. దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారంగా భయభక్తులు కలిగి ఆయనలో నడుచుకున్నట్లయితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగునా ఆశీర్వదించబడను. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు భక్తి కలిగిన తల్లిగా తండ్రిగా ఉండాలంటే, నువ్వు ఆశీర్వాదం రావాలంటే దేవుని మాట వినాలా, ఆయన మార్గాల్లో నడుచుకోవాలా, ఆయన చిత్తానుసారంగా జీవించాలా, యథార్థంగా ఉండాలా. కొంతమంది యథార్థంగా ఉండరు, పైకి భక్తి కలిగి ఉంటారు కానీ లోపల మాత్రం యథార్థంగా ఉండరు. యథార్థంగా లేనటువంటి వారికి మేలు కలుగుతుందంటారా? మీ జీవితాలు ఒకసారి ఆలోచన చేయండి. నా జీవితంలో నేను ఆలోచన చేస్తాను. నేను యథార్థంగా లేననుకోండి, నేను బోధ చేస్తున్నాను అనుకోండి, యథార్థంగా లేకుంటే నాకు మేలు కలుగుతుందా? నేను బోధించగలగనా? నేను ప్రకటించగలనా? దేవుని మాట వినకపోతే, దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోయినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప మేలు దాచి ఉంచుతాడా? లేదు లేదు లేదు. నీవు, నేను, మనము, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి కూడా యథార్థంగా దేవునిలో ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి శాశ్వతమైనటువంటి రాజ్యములో ఉండటానికి నిన్నును నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు ప్రియులారా. కాబట్టి నిజంగా మనం చూసినట్లయితే దేవుని వాక్యములో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలి నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి దేవుడు నిన్నేం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడట. సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే సియోనులో నుండి ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే భూమి ఆకాశములను సృజించిన మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. ఎందుకనగా భక్తి కలిగిన తల్లిగా తండ్రిగా చేయాలని సియోన్లో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భక్తి కలిగిన తండ్రిగా ఉంటావా? భక్తి కలిగిన తల్లిగా ఉంటావా? నువ్వు భక్తి కలిగిన తల్లిగా తండ్రిగా ఉన్నట్లయితే నీ బిడ్డలను భయభక్తులతో పెంచుతావా? నీవు భయభక్తులతో పెంచినట్లయితే నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ సంతానాన్ని, నీ సమస్తాన్ని కూడా దీవిస్తాడట, ఆశీర్వదిస్తాడట. జనములందరికంటే నిన్ను హెచ్చుగా ఉంచుతాడట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు నడుచుకొని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే భయభక్తులు కలిగినటువంటి తండ్రిగా తల్లిగా ఉండాలా. అప్పుడు బహుగా దీవిస్తాడు, అప్పుడు బహుగా ఆశీర్వదిస్తాడు.
నీకు మేలు చేస్తాడు, నీకు ఉపకారం చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆ కింద ఉన్న దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ నీకు నీ కుటుంబానికి అనుగ్రహించబడతాయి. కాబట్టి అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని కృప మనందరిపైన నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. భక్తి కలిగిన తల్లిదండ్రులు ఏ విధంగా నీ మార్గంలో నడుచుకోవాలో, ఏ విధంగా యథార్థంగా ఉండాలో ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి ఏ విధంగా ఉండాలో కొద్ది మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రము నాయన. అయ్యా, మీరు మాతో ఉంటే చాలునయ్యా. మీ మాట చాలయ్యా, మీ చూపు చాలయ్యా, మీ తోడు చాలయ్యా. మేము కృపాక్షేమలతో నింపబడి సంతోష ఆనందములతో నిత్యము నిన్ను స్తుతించేవారిగా ఉంటాం ప్రభువా. కాబట్టి అట్టి కృప మా పైన అనుగ్రహింపచేసిన ఆయన, ప్రతి వారు భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులుగా తీర్చిదిద్దిన ఆయన, మీరు దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు పొందుకునే విధంగా కృప వెంబడి కృప కొమ్మరించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.